తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అలజడులు సృష్టించేలా జగన్ కుట్రను అమలు చేయడానికి వైసీపీ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ ప్రణాళిక ప్రకారం గూడూరును తిరిగి నెల్లూరులో కలిపేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని నల్లపురెడ్డి ప్రకటించారు. మరి జగన్ అధికారంలో ఉన్నప్పుడు గూడూరును తీసుకెళ్లి తిరుపతిలో కలిపినప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడొచ్చి నిరాహార దీక్ష చేస్తానని చెబుతున్నాడు. అసలు ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరనుకుంటున్నారా? చెల్లెల వరసయ్యే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడినటువంటి వ్యక్తి, సభ్యత సంస్కారం లేని ఒక వైసీపీ నాయకుడు. ఇలాంటి వ్యక్తి ప్రజల కోసం ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడంట. ఎంత విచిత్రమో చూశారుగా. వివరాల్లోకి వెళ్తే, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చాడు. ఉదాహరణగా చెప్పాలంటే ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాలను తీసుకొచ్చి బాపట్ల జిల్లాలో కలిపాడు. పని మీద బాపట్ల రావాలంటే ఆయా ప్రాంతాల వారు 120 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి రావాల్సి వస్తోంది. గూడూరు నుంచి తిరుపతి చేరుకోవాలంటే 100 కిలోమీటర్ల దూరం 3 గంటలు ప్రయాణించాలి. గతంలో అయితే నెల్లూరుకు 48 కిలోమీటర్ల దూరంలో ఉండేది. గంటన్నర సమయంలో చేరుకునేవారు. కానీ దీన్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపాడు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో జగన్ జిల్లాలను ఏర్పాటు చేశాడు. 25 లోక్సభ నియోజకవర్గాలను ఒక్కో జిల్లాగా చేసేశాడు. తలా తోకా లేకుండా ఏర్పాటు చేసిన జిల్లాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. జగన్ చేసిన తప్పును కూటమి ప్రభుత్వం సరిచేయాలనుకుంటోంది. అలాగే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వీటిని పునర్విభజించాలనుకుంటోంది. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయబోతోంది. పోలవరం జిల్లాకు రంపచోడవరం కేంద్రంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కలపాలని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గూడూరును నెల్లూరులో కలపాలని ప్రసన్న కుమార్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరిస్తున్నాడు. 2 జిల్లాల్లోనూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోవూరు నుంచి ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి ఉన్నాడుగా. ఆ రోజు గూడూరును తిరుపతిలో కలుపుతుంటే ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు నోరు లేపని ప్రసన్న కుమార్ రెడ్డి జగన్ ప్రణాళికలను అమలు చేస్తూ ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ ఆ తప్పులను కూటమి ప్రభుత్వంపై రుద్దటానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు గమనించారో లేదో, వైఎస్ కుటుంబం అధికారం కోల్పోయిన ప్రతిసారి రాయలసీమ ఉద్యమాలు, ప్రాంతీయ విద్వేషాలు పుష్కలంగా పెరుగుతాయి. అయితే ప్రజలే వాటిని అర్థం చేసుకొని ఇలాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి తరిమి కొట్టాలని మేము కోరుకుంటున్నాం.